గుడ్ మార్నింగ్. సో ఈ సంవత్సరం మనం ప్రెస్ మీట్లో స్టేట్ వైడ్ క్రైమ్ రివ్యూ ఫలితాలు మీకు చెప్దామనేసి అంతా మనం కలవడం జరుగుతుంది. ఈ పోలీస్ శాఖలో ఈ సంవత్సరంలో సమర్థవంతంగా పనిచేసి ఆల్ జిల్లాల ఎస్పీలు, వారి కింద ఉన్నటువంటి సిబ్బంది, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, తర్వాత కానిస్టేబుల్స్ వరకు చాలా చక్కగా పనిచేయడం వల్ల ఈ సంవత్సరం గత 3 సంవత్సరాలతో పోలిస్తే చాలా చక్కని రిజల్ట్ మనకు వచ్చింది. అంటే ఓవరాల్గా క్రైమ్ లాస్ట్ 2022లో 1,75,812 కేసెస్ నమోదైతే ఈ సంవత్సరాల కాలంలో 1,61,000. మీకు ఇన్ని ఇస్తాను, నేను ఇది ఒక వినండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఆల్ దిస్ షీట్స్ అన్ని ఇస్తాను. సో 2023లో మనకు 1,61,334 కేసెస్ నమోదైనాయి. అంటే 8.13% క్రైమ్ ఓవరాల్గా స్టేట్లో తగ్గింది గత సంవత్సరంతో పోలిస్తే. అంతకుముందు సంవత్సరంలో అంటే 2021లో 2,71,000 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అక్కడి నుంచి గణనీయంగా ఈ శాతాన్ని 1,61,000కు తీసుకురావడం జరిగింది. దీనికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్ అంటే బాడీలీ అఫెన్సెస్లో మనం చూస్తే దీంట్లో కూడా మర్డర్స్ 2022లో 895 మర్డర్స్ అయితే ఇప్పుడు 2023లో 802 మర్డర్స్ రిపోర్ట్ అయినాయి. అట్లే హత్య యత్నం కేసులు చూస్తే 2022లో 1,596 ఉంటే 23లో 1,294 ఉండి -10% దీంట్లో కూడా మనకు తగ్గుదల కనిపించింది. అట్లే ఇప్పుడు ఆస్తికి సంబంధించిన నేరాల్లో కూడా గణనీయమైన మార్పు పోలీస్ శాఖ తీసుకురాగలిగింది. దీనికి ఇప్పుడు రాబరీస్, డెకాయిటీల్లో 28% తగ్గుదల కనిపించింది. అట్లే దొంగతనాలు కూడా అంటే సింపుల్ థెఫ్ట్స్ లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరంలో విపరీతంగా జరిగాయి. సో దాన్ని కొంత అనలైజ్ చేసి ఎందువల్ల జరుగుతున్నాయని చూస్తే ఎక్కువగా కూడా ఈ పెరుగుదలకు కారణం ఏంటంటే 2 వీలర్స్ యొక్క అఫెండర్స్ విపరీతంగా ఆ సంవత్సరాల్లో చేయడం వల్ల ఈ సింపుల్ థెఫ్ట్స్లో విపరీతమైన ఇది కనపడింది అప్పట్లో. సో దానిపైన దృష్టి పెట్టి వీళ్ళందరినీ కూడా గ్యాంగ్స్ని అరెస్ట్ చేయడం ద్వారా వాటిపైన గట్టి గ్రిప్ తీసుకురావడం వల్ల నియర్లీ 37% మనకు ఈ సింపుల్ థెఫ్ట్స్లో ఈ ఎంత కూడా తగ్గించగలిగాం. సిమిలర్లీ డే బ్రేక్స్ ఒక 13.4%, నైట్ బ్రేక్స్ అవి కూడా ఒక 13%, 13.5% వరకు వాటిలో కూడా తగ్గాయి. అంటే 2021లో 797 కేసులు డే బ్రేక్స్ జరిగితే 2022లో మనకు 753 రిపోర్ట్ అయినాయి. అట్లే 2023లో అవి 653కే తగ్గాయి. అంటే గత 2 సంవత్సరాల నుంచి విపరీతమైన కృషి దీంట్లో జరుగుతుంది. అట్లే నైట్ బ్రేక్స్లో కూడా 2021లో 2,914 కేసులు, 2022లో 3,270 కేసులు రిపోర్ట్ అయితే ఈ సంవత్సరంలో మళ్ళీ దాన్ని తగ్గించి 2,827 కేసులకు నమోదు జరిగింది. అంటే గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఆల్మోస్ట్ 13.5% నైట్ బ్రేక్స్ కూడా తగ్గడం జరిగింది. అట్లే రోడ్డు ప్రమాదాల పైన ఒక మంచి ఎక్సైజ్ స్టేట్ వైడ్ అన్ని జిల్లాల్లో చేయించాం. ఎక్కడ మనకు బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కడ మనకు ఈ యాక్సిడెంట్ రిపోర్ట్ అవుతున్నాయి, నేషనల్ హైవే పైన ఎక్కడ రిపోర్ట్ అవుతున్నాయి, స్టేట్ హైవేస్ పైన ఎక్కడ రిపోర్ట్ అవుతున్నాయి, ఇవిగాక ఇతర రోడ్స్ కూడా ఉంటాయి. అంటే విలేజెస్కి పోయే రోడ్స్ ఉంటాయి, వాటిలో ఎక్కడ అవుతున్నాయి, అంటే ఎటువంటి కేటగిరీ ఆఫ్ అఫెన్సెస్లో ఇవి ఎక్కువ జరుగుతున్నాయి అనేది. తర్వాత టైమింగ్స్ కూడా తీసుకున్నాం. టైమింగ్ తీసుకుంటే ఎక్కువ శాతం వచ్చేసి మనకు 2 వీలర్ అఫెన్సెస్, 2 వీలర్ యొక్క దీనివల్ల ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ జరగడం జరుగుతూ వచ్చింది. అట్లే దాని తర్వాత శాతం కొంత 4 వీలర్స్ వాటిపైన ఎక్కువ కనపడింది మనకు. అట్లే వీటిలో చూస్తే నేషనల్ హైవే పైన ఎక్కువ జరుగుతున్నాయని గమనించి వాటిని టైటన్ చేయడం వల్ల, ఎక్కువ మొబైల్ ఫోర్సెస్ చేయడం వల్ల నేషనల్ హైవే పైన ఈ సంవత్సరం గణనీయంగా రోడ్ యాక్సిడెంట్స్ తగ్గినాయి. ఇప్పుడు ఆ నేషనల్ హైవే, స్టేట్ హైవేస్ పైన
రోడ్ యాక్సిడెంట్ తగ్గించిన తర్వాత విలేజెస్ పోయే రోడ్స్ పైన కూడా ఎందుకంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళంతా వాళ్ళే కింద పడిపోవడం ఇట్లంతా కూడా అంటే ఫాస్ట్గా పోవడం విలేజ్ రోడ్స్ మధ్య అట్లా కూడా కొంత యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి. అయితే వీటి యొక్క శాతాన్ని ఇవన్నీ అనలైజ్ చేయడం వల్ల మనకు రోడ్ యాక్సిడెంట్ నియర్లీ 7.83% తగ్గాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 7.83% రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించగలిగాం. తర్వాత మహిళల పైన తీవ్ర నేరాలతో పాటు నార్మల్ నేరాలు కూడా ఈ సంవత్సర కాలంలో తగ్గిపోయాయి. తీవ్ర నేరాలు తగ్గడానికి పలు చర్యలు మనం తీసుకున్నాం. దిశ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ లైక్ దిశ, స్పందన, ఎక్కువ కంప్లైంట్స్ రావటం, వాటిపైన సాల్వింగ్ని దృష్టి పెట్టడం, తర్వాత కన్విక్షన్ బేస్డ్ విధానంలో పలు మెంబర్స్ని అందరినీ కన్విక్ట్ చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ వచ్చింది. అంటే 168 కేసుల్లో మనం వీళ్ళందరినీ కూడా ఇంపార్టెంట్ అఫెన్సెస్ తీసుకొని మర్డర్స్, రేప్ అండ్ మర్డర్, డౌరీ డెత్స్ ఇటువంటివి తీసుకొని గత 1.5 yearలో జరిగినటువంటి ఆల్మోస్ట్ అన్ని కేసుల్లోనూ కన్విక్షన్స్ తీసుకురావడం జరిగింది. 168 కేసులు జిల్లాల ఎస్పీలకు ఇచ్చి వారే డైరెక్ట్గా వాటిని మానిటర్ చేస్తూ వీటన్నిటినీ వాళ్ళు కంప్లీట్గా ప్రతి ఒక్క కేసును కన్విక్ట్ చేయగలిగారు. అదంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నార్మల్ నేరాల్లో కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్లో వీటిని సాల్వ్ చేయడం వల్ల కొంత తగ్గుతూ వస్తున్నాయి. జనరల్ నేరాలు కూడా మహిళల పైన ఈ సంవత్సర కాలంలో ఈ వరకట్నాలకు సంబంధించిన కేసులు, పాక్సో కేసులు ఇవన్నీ కూడా నియర్లీ గత 2 సంవత్సరాలతో పోలిస్తే మనకు 17% తగ్గడం జరిగింది. ఓకే, దెన్ ఎస్సీ ఎస్టీ కేసెస్ కూడా ఈ సంవత్సరంలో 15.2% వరకు తగ్గుదల మనకు కనిపించింది. అయితే కొంత నేరస్తులపైన కఠిన చర్యలు తీసుకోవడం, అదేవిధంగా కేసు రిపోర్ట్ అయితేనే వారు దానిపైన దృష్టి పెట్టి వాళ్ళను అరెస్ట్ చేయడం, అదేవిధంగా కొంత విలేజెస్లో అవేర్నెస్ కోసం అనేసి బాగా మన ఎస్పీలు బాగా గట్టి చర్యలు తీసుకున్నారు. ఏ ప్రాంతాల్లో ఎక్కువ అవుతున్నాయి వాటిపైన కొంత అవేర్నెస్ తీసుకురావటం, అట్లే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం, చిన్న చిన్న డిస్ప్యూట్లు ఉంటే వాటిని సాల్వ్ చేయడం ద్వారా అవన్నీ ఇమ్మీడియట్గా ఎక్కువ శాతం కొంత ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనో లేదంటే సివిల్ డిస్ప్యూట్సో రికార్డ్ అవుతూ వచ్చాయి. అయితే మనం కొంత అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా ముందుగానే ఇనిషియేటివ్ తీసుకొని వీటిని నేరాలపైన కొంత నియంత్రణ తీసుకురావడం ద్వారా మనకు ఒక 15% ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా ఈ సంవత్సర కాలం గత సంవత్సరాలతో పోలిస్తే తగ్గాయి. అయితే సైబర్ నేరాలు 22-21లో కొంత ఎక్కువగా కనిపించాయి. దానికి కారణం ఏంటంటే సరైన మానిటరింగ్ వాజ్ ల్యాకింగ్ ఇన్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ప్రారంభంలోనే సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ని పెట్టాం. ప్రతి జిల్లాలోనూ ఒక 6 మంది ట్రైన్డ్ ఇంజనీర్స్ని తీసుకొని మన ఫోర్స్లోనే వాళ్ళనే ట్రైన్ చేశాం. ఫోర్స్లో ఉన్న పీసీలు, ఎస్ఐలు వాళ్ళందరినీ కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని జిల్లాల్లో పెట్టడమే కాకుండా ఇక్కడ కూడా మనకు స్టేట్ మానిటరింగ్ సెల్ ఒక 30 మందితో ఇంజనీర్స్తో పెట్టడం జరిగింది. సో వీళ్ళంతా కూడా దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఈరోజు ఎవరైనా కూడా అబ్యూజివ్ కంటెంట్ పెట్టినా, లేదంటే నా ఇష్టం వచ్చినట్టు తిట్టినా, ఇంకేదైనా కూడా అఫెన్సెస్కు పాల్పడినా వాళ్ళ యొక్క డేటా ఇమ్మీడియట్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అటువంటి వాళ్ళపైన 60 కేసులు కడితే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నోట్. 60 మందిలో 55 మంది వాళ్ళు దాన్ని క్లోజ్ చేసుకొని దే సెడ్ సారీ, సో విల్ నాట్ డూ దిస్ అగైన్ అంటూ దే క్లోజ్ డౌన్ దేర్ అకౌంట్స్. క్లోజ్ చేసుకుని వాటిని పర్సనల్ అకౌంట్స్గా పెట్టేసుకున్నారు, అంటే మెయిన్ డొమైన్ నుంచి తీసేశారు. సో దాని ద్వారా కొంత మనకు దాని మీద కంట్రోల్ వస్తూ ఉంది. అదే కాకుండా 1930లో మనకు యాప్ ఉంది. యాప్లో కూడా ఇప్పుడు ఏదైనా కూడా అకౌంట్స్ డీఫ్రాడ్ అయినాయంటే కన్సర్న్ బ్యాంక్స్ ద్వారా ఇమీడియట్గా మనం 1930లో కంప్లైంట్ వచ్చిందని అంటే వీ కెన్ రీచ్ అవుట్ టు ద కంప్లైంట్. వాళ్ళ యొక్క అకౌంట్స్ బ్లాక్ చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇంకా కూడా కొంత వీటిని టెక్నాలజికల్ పరంగా ముందుకు తీసుకుపోవాల్సి వస్తుంది. ఇది సెంట్రల్ కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్స్తో కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా వాళ్ళ ద్వారా పెట్టి వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎస్ఐలు, సంబంధిత పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐలకు కూడా ఈ ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా వాళ్ళకు అవేర్నెస్ పెరిగి ఎవరైనా కూడా కంప్లైంట్ ఇస్తే, సైబర్ నేరాలపైన అయినా కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా అవి రిజిస్టర్ అయ్యేట్టుగా వాళ్ళకు కూడా అండర్స్టాండింగ్ ఉంటే త్వరగా వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేయడం జరిగింది. సెంట్రల్ కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ టైం మనకు వైజాగ్లో
ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. సదర్న్ జోనల్ మరి ఈస్టర్న్ జోనల్ డీజీపీల యొక్క కాన్ఫరెన్స్. ఆ తర్వాత మొత్తం యంగ్ ఆఫీసర్స్ అంతా కూడా తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ దీంట్లో కాన్ఫరెన్స్లో పెట్టడమే కాకుండా వాళ్ళ ద్వారా కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా టోటల్గా అందరూ ఆఫీసర్లకు కూడా ఒక ట్రైనింగ్ సెషన్ 4 రోజులు ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి. సో దీని ద్వారా కొంత కంట్రోల్ అనేది రావడం అనేది సహజం. అట్లే లోక్ అదాలత్లో కూడా ఈ సంవత్సర కాలంలో 4,92,000 కేసులు పరిష్కారం జరిగితే దీంట్లో 77,693 కేసులు యూఐపీటీ కేసులు ఉన్నాయి. అంటే సింపుల్ ఎస్ఎల్ఎల్ కేసెస్ ఇట్లాంటివి ఒక 3 lakhs వరకు 12,000 అవి కూడా ఉన్నాయి. మరి పెట్టి కేసులు కూడా దరిదాపు కలిపితే ఒక 4 లక్షలు తీసుకుంటే మొత్తం 4,92,000 కేసుల్లో లోక్ అదాలత్లో పరిష్కారం జరిగింది. ఎక్కువ శాతం పెట్టి కేసెస్లో జరిగింది. బట్ యూఐ అండ్ పీసీ కేసులు కూడా దాన్ని గణనీయంగా తగ్గించడానికి ఆఫీసర్స్ బాగా కృషి చేశారు. సో దీస్ ఆర్ ద ఎఫర్ట్స్ విచ్ వీ హ్యావ్ టేకన్ దిస్ ఇయర్. దానివల్ల క్రైమ్లో మంచి కంట్రోల్ మనకు వచ్చింది. ఓకే, సో దిస్ షీట్ అంతా కూడా మీకు పంపించేస్తాం. ఇప్పుడు అది అయిపోయే లోపల విల్ గివ్ రవి అందరూ కూడా ఇచ్చేసేయండి అవి. ఓకే, ఇంకే ఎనీథింగ్ ఉంటే కానీ మనం మాట్లాడచ్చు. ఎనీ ఇష్యూస్? పొలిటికల్ ఇంటెన్షన్తోనే అంటే ఎట్లా అంటే కొంత అయిండొచ్చు. పొలిటికల్గా డిస్కార్డ్ ఉండి కొన్ని గ్రూప్స్గా గొడవలు పడిన చోట కేసులు కట్టాల్సి వస్తుంది కదా. అవి కూడా పార్ట్ ఆఫ్ దిస్ 1,71,000 కేసెస్, 1,61 కేసెస్ దాంట్లో అవి కూడా ఉన్నాయి. సింపుల్ హర్ట్స్ గాను అట్లాగా రిజిస్టర్ అవుతాయి అవన్నీ. సో ఎవ్రీ సింగిల్ కేస్ ఇస్ రిజిస్టర్డ్. ఓకే, ఇంకా కూడా కొంచెం ఈ ఎన్విరాన్మెంట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఎలక్షన్స్ కాబట్టి ఇంకా కూడా అక్కడక్కడ కొంత జరగచ్చు. విల్ హ్యాండిల్ దెమ్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, అంటే మోస్ట్లీ ఏంటంటే ఎక్కువ అబ్యూజివ్గా లేకుండా పొలిటికల్ ప్రోగ్రామ్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే చాలా వరకు వయలెన్స్ లేకుండా ఎలక్షన్స్ ప్రశాంతంగా అవుతాయనే కాన్ఫిడెన్స్ నాకుంది. అంటే ఇప్పుడు ఏకపక్షంగా వ్యవహరించారనేది ఒక అలిగేషన్. ఓకే, సో బట్ దెన్ యూ హ్యావ్ ఏ మెన్ ఫోరం టు రెడ్రెస్ ఇట్. మీకు ఫోరమ్స్ ఉన్నాయి కదా రెడ్రెస్ చేయడానికి. తర్వాత ఇప్పుడు మా దగ్గరికి వస్తారు, వీల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. ఏదో పలానా కేసులో పలానా ఊరిలో ఈ విధంగా జరిగింది అని అంటే వీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు దెమ్. ఎవరిని అరెస్ట్ చేసాము, ఎందుకు చేసామని మేము చెప్తాం. ఒకవేళ అక్కడికి కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా పోతే కోర్ట్స్లో యూ కెన్ ఆల్వేస్ కంటెండ్ అగేన్స్ట్ అస్. కోర్టు వాటిపైన నిర్దిష్టమైన అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా. ఇప్పుడు అంతో ఇంతో డిస్కార్డ్ ఉండడం అనేది సహజం. బట్ వాస్తవంగా ఏమైంది అనేది వీల్ ప్రోబ్, వీల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. అది కాదు అని అంటే దే కెన్ ఆల్వేస్ గో టు కోర్ట్స్, వీల్ ఎక్స్ప్లెయిన్ టు ద కోర్ట్. ఎందుకంటే అక్కడ వీ కాంట్ సే ఎనీథింగ్ దట్ హెస్ నాట్ హ్యాపెండ్ కదా. కోర్టుకి ఇచ్చినప్పుడు రికార్డ్ విల్ బీ స్ట్రైట్, వీల్ ఎక్స్ప్లెయిన్ టు ద కోర్ట్స్. ఏం కాదు, ఎవరైనా రావచ్చు. ఒకవేళ అట్లా ఎవరైనా రావాలనుకుంటే రమ్మని చెప్పండి, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ పైన అడిగి ఉంటారు. ఇన్సిడెంట్ విచ్ ఈజ్ డైరెక్ట్గా తెలిసిపోయిన ఇన్సిడెంట్, క్లియర్ కట్ ఎవరు తప్పు చేశారనేది తెలిసిన సంఘటనల్లో విల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ బై రైటింగ్. ఓకే, దాని మీద ఏం చెప్పమంటావు చెప్పు. ఆయన దగ్గర రెడ్ డైరీ ఉంది అని అంటున్నాడు. రెడ్ డైరీ అవన్నీ అందుకే నేను చెప్పేది, దే మే ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్. ఓకే, విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్, దట్స్ ఆల్ వీ కెన్ టెల్ యూ. సో ఎవరైనా కూడా పేర్లు రాశారు అది ఇది ఏంటంటే వీ లీవ్ ఇట్ టు దెమ్. బట్ వీ హ్యావ్ టు డూ అవర్ వర్క్ రైట్. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ విల్ బీ ఫెయిర్, దట్ మచ్ వీ కెన్ సే. అంతవరకు చెప్పగలం కదా, అంతకంటే ఏం చెప్తాం దాంట్లో. ఓకే, ఇప్పుడు ఎవరైనా కూడా ఏదైనా ఒక ఇన్సిడెంట్ పైన ఒక స్పెసిఫిక్గా ఏదో విధంగా వచ్చి ఈ విధమైన ఇన్సిడెంట్ ఈ విధంగా జరిగింది, యాక్చువల్గా ఆ విధంగా జరగలేదని చెప్తే వీల్ ఎగ్జామిన్, వీల్ ఎంక్వైర్ అండ్ వీల్ కమ్అవుట్ విత్ ఫ్యాక్ట్స్. అవి నచ్చుతాయా లేదా, ఫ్యాక్ట్ నచ్చకపోవచ్చు, నచ్చకపోతే దేర్ ఆర్ కోర్ట్స్
ఎందుకు దానికి మీద పెద్ద ఇష్యూనే లేదు. ఓకే రైట్. ఇంకా రెస్ట్ ఏదైనా కూడా ఎవరైనా డైరీస్ మెయింటైన్ చేస్తానంటే ఐ మీన్ విల్ లీవ్ ఇట్ దెన్. ఇట్స్ ఓకే, విల్ డూ అవర్ వర్క్ సిస్టమేటిక్. లోకల్లో చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎక్కడైనా ఇన్సిడెంట్ అవుతుంది, కన్సర్న్ సూపరింట్ ఆఫ్ పోలీస్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ కదా. లోకలైజ్డ్ ఇన్సిడెంట్ ఏమన్నా ఉంటే ఈజ్ ఎక్స్ప్లెయినింగ్. అన్ని చోట్ల ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇట్స్ ఓన్లీ దట్ దానికి సమ్మతం కాకపోతే అది వేరే విషయం. కానీ బట్ ప్రతి చోట ఎనీ ఇన్సిడెంట్ అయిన చోట ఈవెన్ యువర్ ఆల్సో గెటింగ్ ద ఫీడ్ కదా. అందులో పైగా ఇవన్నీ కూడా మనకు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడు కూడా కాదని అంటారు. కొన్ని కేసుల్లో అత్యంత ప్రస్ఫుటంగా కనపడుతుంది ఎక్కడ తప్పు జరిగిందని. కనపడిన కేసుల్లో కూడా దే ఎక్స్ప్రెస్ ద డిఫరెంట్ ఒపీనియన్. బట్ ఇట్స్ ఓకే, విల్ గో లీగలీ. అది కూడా క్వశ్చన్ చేయమంటున్నాం మేము. లీగల్గా ఏమైనా ఫ్యాక్ట్స్ ఉంటే మీ దగ్గర పుట్ ఇట్ ఫార్వర్డ్ టు ద కోర్ట్, విల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. మా స్టాండ్ ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఓకే, అక్కడ తీసుకున్న డెసిషన్కి మేము కట్టుబడి ఉంటాం. ఓకే, సీరియస్ సెక్షన్లు పెట్టట్లేదు పొలిటికల్ ప్రెజర్తో అంటున్నారు సార్. దానివల్ల పోలీసు డిమోరలైజ్ అవ్వదా సార్? అట్లేం కాదు. అట్లా ఏ కేసు ఏ విధంగా జరిగితే దానికి తగ్గ సెక్షన్సే పెడుతున్నాం. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు అటెంప్ట్ మర్డర్ పెట్టేయమని అంటారు. ఏం తోసుకొనిటాడు, కింద పడి ఉంటాడు, దానికి అటెంప్ట్ మర్డర్ ఎట్లా పెడతాం? పెట్టలేం కదా. ఇప్పుడు అక్కడ ఘర్షణ జరుగుతుంది అనుకుందాము, లోపల చొక్కా పట్టుకొని లాగుతాడు, చేస్తాడు. బదెన్ ద కంటెన్షన్స్ 307 కట్టమంటారు అనుకోండి, ఎట్లా కడతాం? 307 కట్టినా కూడా కోర్ట్స్ ఒప్పుకో. ఇష్టం వచ్చినట్టు 307 కడితే దట్ విల్ బి కంటెండెడ్. ఆ తర్వాత కోర్టులో కూడా వాళ్ళకు కన్సర్న్ ఆఫీసర్స్కి అందరికి కూడా ఇబ్బందిగా. ఎంతవరకు జరిగితే అంతవరకు తప్పకుండా దానిపైన విల్ డూ ఇట్, నో ప్రాబ్లం. దానికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చాము, సీరియస్నెస్ ఉంటుంది ఉండొచ్చు. ఇది ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తున్నారు అనుకుందాం. ఫస్ట్ టైం ఏం చేస్తాం, 41A ఒక నోటీస్ పంపిస్తాం, యూ ఆర్ డూయింగ్ లైక్ దిస్, ప్లీజ్ డోంట్ డూ ఇట్ అని. దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు దాంట్లో మీన్ లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 41A నోటీస్ ఇచ్చిన తర్వాత వీ కెన్ ఛార్జ్ షీట్, వీ కెన్ టేక్ ఇట్ టు ద ట్రయల్. మళ్ళీ సెకండ్ టైం చేశాడు అనుకోండి, 41B అనే అనదర్ సెక్షన్ వేర్ వీ కెన్ రిమాండ్. బట్ జనరల్లీ కోర్ట్స్ వచ్చేసి ఇటువంటి కేసుల్లో రిమాండ్కి జనరల్గా ఒప్పుకోవడం లేదు. మనం చూస్తున్నాం కదా, వాళ్ళ కేసుల్లో పంపించిన కేసుల్లో రిపీటెడ్గా చేసిన కేసుల్లో కూడా జనరల్లీ దే ఆర్ సేయింగ్ ఓకే నోటీసులు ఇచ్చేయండి తర్వాత చూద్దామని అంటున్నారు. సో వీఆర్ స్టికింగ్ టు దాట్. ఇప్పుడు ఇది కూడా కాకుండా బయట దేశాల్లో ఎవరైనా కూడా ఉండి ఇట్లా ఏదో కంటిన్యూస్గా చేస్తే యూ కెన్ గో హెడ్, యూ కెన్ గో హెడ్ అండ్ ఇన్వోక్ ద ప్రాసెస్. కంటిన్యూటీ అయిపోయింది అనుకోండి, స్టిల్ వీ కెన్ గో హెడ్. ఓకే, ఎంతమందికి లుకౌట్ నోటీసులు ఇచ్చారండి? ఎంతమందికి లుకౌట్ నోటీసులు? లుకౌట్ నోటీసులు ఇట్లా బయటకి ఎవరికి పెద్ద ఇంతవరకు ఇచ్చినట్లే. స్టిల్ వీఆర్ ఐ మీన్ ఇన్ ద వార్నింగ్ స్టేజ్లోనే చెప్తున్నాం వాళ్ళకి సోషల్ మీడియాలో, ప్లీజ్ డోంట్ డూ ఆల్ దీస్. బట్ కేసెస్ అయితే రిజిస్టర్ చేశాం, ఇంటర్నల్ కేసులు రిజిస్టర్ చేశాం. ప్రాంతాలు కానీ గతంలో జరిగిన, ఫర్ ఎగ్జాంపుల్ తాడిపత్రిలో మర్డర్ జరిగింది, అక్కడ కంబలపల్లిలో జరిగింది, ఆలగడ్డలో దాడులు జరిగాయి, అట్లా ఎన్ని గుర్తించారనేది ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయింది సార్? ప్రాసెస్ స్టార్ట్ అయింది. మొన్న ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా దేవర్ ఆల్సో రివ్యూయింగ్ దిస్. సో ఆల్రెడీ మన వాళ్ళు ఏం చేస్తారు, మన ఎస్పీలంతా కూడా జిల్లా సంబంధిత అధికారులు క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ ఏంటి అనేది దే ఆర్ టేకింగ్ ద డేటా. సో వెరీ సూన్ విల్ ఫైనలైజ్. సో అకార్డింగ్లీ బందోబస్తు ఇంత ఆర్గనైజ్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళని 107 ఇవన్నీ సెక్యూరిటీ సెక్షన్స్ ఉంటాయి, 107, 108, 109, 110 సిఆర్పిసి సెక్షన్లో వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం. తర్వాత ఎన్బిడబ్ల్యూ యొక్క ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం. బిగ్ వేవ్ స్టార్టెడ్. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఎన్బిడబ్ల్యూస్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. మచ్ బిఫోర్ ద ఎలక్షనరింగ్ ప్రాసెస్ స్టార్టెడ్ ఐ మీన్ ఇన్వోక్డ్. ఎన్బిడబ్ల్యూస్ అన్నీ కూడా టోటల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. 50% ఆఫ్ ద ఎన్బిడబ్ల్యూస్ అన్నీ ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్కి అయిపోయినాయి. మిగతా 50% కూడా అనదర్ మంత్ లోపల మొత్తం క్లోజ్ చేస్తాం. అట్లే రౌడీ ఎలిమెంట్స్ని యాజ్ ఐ టోల్డ్ యూ, రౌడీ ఎలిమెంట్స్ పైన కూడా గత ఆల్మోస్ట్ ఒక సంవత్సర కాలం నుంచి 496 కేసుల్లో 902 రౌడీ షీటర్స్ని ఆల్రెడీ కన్విక్ట్ చేసేసాం. 4900 ఎంతోమంది ఉంటే దాంట్లో 9 కేసులు అవుతూ ఉంటే రౌడీ షీటర్స్ పైన దరిదాపు 1000 మంది పైన ఆల్రెడీ కన్విక్షన్స్ అయిపోయాయి. వాళ్ళంతా జైల్లో ఉన్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి.
ఆల్రెడీ దిస్ ప్రాసెస్ ఇస్ కంటిన్యూ. మిగతా 3,000 పైన కూడా కోర్ట్స్లో వీఆర్ గోయింగ్ విత్ మచ్ ఫోకస్ పెట్టాం. ఎందుకంటే వాళ్ళు రేపు ప్రాసెస్ని అడ్డుకోకూడదు. అందుకని రౌడీ ఎలిమెంట్స్ పైన ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది, బైండింగ్ ఓవర్స్ ఉంటాయి. కేసులు ఉన్న వాళ్ళపైన ట్రయల్లో వాళ్ళందరినీ కూడా కన్విక్ట్ చేస్తున్నాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. వాళ్ళందరికీ కూడా ఇట్స్ ఒక వార్నింగ్. అది ఆల్రెడీ 900 మంది కన్విక్ట్ అయిపోయి ఉన్నారు ఇప్పటికే. ఈ 1 ఇయర్లోనే 900 మందిని కన్విక్ట్ చేసేసాం. ఎందుకంటే వాళ్ళ ట్రయల్ అంతా కూడా మొత్తం ట్రయల్ అంతా లిస్ట్ తయారు చేసి పోలీస్ స్టేషన్ వైజ్ తీసుకొని ఎవరైతే కేసుల్లో ఉన్నారో దాంట్లో కూడా ప్రయారిటీ తీస్తే దరిదాపు మనకు 900 మంది ఇప్పటికీ ప్రయారిటీలో 1000 కేసులు ఉంటే 496 కేసులు అయిపోయినాయి. సో దాంట్లో 900 మంది రౌడీ షీటర్స్ వాళ్ళు కన్విక్ట్ అయిపోయారు. ఇంకా ఇట్స్ గోయింగ్ ఆన్, ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. అట్లే లిక్కర్ పైన కూడా మిగతా మనం లాస్ట్ మీకు అందరికీ తెలుసు 2022లో వి స్టార్టెడ్ దిస్ ప్రాసెస్. 3,000 విలేజెస్ ఉంటే వాటిని అంతా కూడా గ్రీన్ చేసే ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున ప్రాసెస్ స్టార్ట్ చేసాం. బ్లాక్ జాగరీ మర్చెంట్స్ పైన, వాష్ తయారు చేసే వాళ్ళపైన పీడియాట్లు దరిదాపు 200 మంది బయట పీడియాట్లు పెట్టాం. దాని ఇంపాక్ట్ వలన దరిదాపు ఇప్పుడు ఒక 30 to 40 విలేజెస్లో మాత్రమే ఇప్పుడు ఐడి లిక్కర్ జరుగుతూ ఉంది. వాటిని ఇప్పుడు ఎలక్షన్ దృష్ట్యా వాటిని కూడా ఇప్పుడు మళ్ళీ టైటన్ చేయడానికి బ్లాక్ జాగరీ మర్చెంట్స్ పైన, ఈ వాష్ తయారు చేసే వాళ్ళపైన, లిక్కర్ తయారు చేసే వాళ్ళపైన, ఎన్డీపీఎల్ లిక్కర్ పైన ఆల్రెడీ ఇప్పుడు దృష్టి సారించాం. కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి. అది నిన్నటి నుంచే మళ్ళీ ఈ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేశాం. సెబ్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ స్టార్ట్ చేశారు. ఓకే. అంటే ఇప్పుడు డ్రగ్ యొక్క మెనాస్ కట్ చేయడానికే మనం పలు చర్యలు తీసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం డ్రగ్ ఇది గాంజాయి లేకుండా దాదాపు 9,000 ఎకరాల్లో గాంజాయి పంటనంతా డిస్ట్రాయ్ చేసాం. ఈ సంవత్సరం కూడా మన శాటిలైట్ ఇమేజెస్ తీస్తే వెరీ ఫ్యూ ట్రాక్స్లో ఉంది. అది కూడా తొందరలోనే అది కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ సంవత్సరం కొంత డిస్ట్రాయ్ చేసాం. డిస్ట్రాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా మిగిలి ఉందా అనేసి శాటిలైట్ ఇమేజ్ కూడా తీసుకుంటున్నాం. అంత ఫోకస్డ్గా చేస్తున్నాం ఈ యాక్టివిటీ. సో మొత్తం అదంతా కూడా డెమాలిష్ అయిపోయింది. సో పంట యొక్క సోర్స్ పడిపోయింది. అయితే అయిన తర్వాత 10,000 ఎకరాల్లో దరిదాపు మనం ఆల్టర్నేటివ్ సీడ్స్, క్రాప్స్ గవర్నమెంట్ సంప్రదిస్తే గవర్నమెంట్ భారీ ఎత్తున ఈ ఫార్మర్స్కి అంతా కూడా ఇవ్వడం జరిగింది. అట్లే 1,13,000 ట్రైబల్ ఫార్మర్స్కి ROR రైట్స్ క్రియేట్ చేసింది గవర్నమెంట్. 2,50,000 ఎకర్స్ వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత ఈ అరేబికా కాఫీ ప్రోడక్ట్ని పాపులరైజ్ చేయడం కోసం అనేసి అక్కడంతా కూడా ఐటీడీఏలో చర్యలు తీసుకుంటారు. సో ఈ విధంగా సిస్టమేటిక్గా డెమాలిష్ చేయడమే కాకుండా ఆల్టర్నేటివ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం. సో సోర్స్లో బాగా గట్టిగా ఈ విధంగా మనం చర్యలు తీసుకోవడం వల్ల లార్జ్ క్వాంటిటీలో దొరికేదంతా కూడా ఇప్పుడు తగ్గిపోయింది. బాగా అక్కడక్కడ దొరుకుతుంది. కారణం ఏంటంటే మనం తీసుకున్న లాంటి చర్యలు అటు సైడ్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా కొంత స్టార్ట్ చేశారు. బట్ అటు సైడ్ బార్డర్ ఏరియా నుంచి ఎన్ని రూట్స్ ఆర్ కనెక్టెడ్ కాబట్టి ఎక్కువ మన రూట్స్ని యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నియర్లీ 60 to 65% ఆఫ్ ది కేసెస్ అన్నీ కూడా అక్కడ నుంచి వస్తున్నాయి. సో అక్కడ కూడా వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా ఒక కొలిక్కి వచ్చిందనంటే కొంత మెనాస్ డెఫినెట్గా తగ్గుతుంది. తర్వాత మనం కూడా ఇప్పుడు ఎక్కడైనా కూడా కొంత గాంజాయి పట్టుబడింది అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి పెడ్లర్స్ ఎవరు, స్మగ్లర్స్ ఎవరు, కన్జ్యూమర్స్ ఎవరు అంతా మొత్తం అందరిపైన యాక్షన్ తీసుకుంటున్నాం అక్కడ కూడా. ఎందుకంటే స్కూల్స్లోకి వాళ్ళు తీసుకుపోకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ చర్యలను తీసుకుంటున్నాం. ఇట్స్ గోయింగ్ టు టేక్ టైం, కొంత టైం తీసుకుంటుంది ఇది. ఎందుకంటే అడిగిన సచ్ ఎ మెనాస్ ఫర్ అరౌండ్ 25-30 years నుంచి దే ఆర్ గ్రోయింగ్. ఒక విధమైన సిస్టమ్కి అలవాటు పడ్డారు. బట్ లాట్ ఆఫ్ చేంజ్ ఈస్ కమింగ్. దట్స్ వాట్ ఐ క్యాన్ డెఫినెట్లీ టెల్ యూ. సో మెనీ కేసెస్లో ఇప్పుడు 5 lakh కేజీస్ ఆఫ్ గాంజా వాజ్ డిస్ట్రాయిడ్ ఇన్ దిస్ 3 years. పట్టుకున్న దాంట్లో 3 ఏళ్లలో 21, 22, 23లో దాదాపు 5 lakh కేసెస్లో డిస్ట్రక్షన్ జరిగింది. పట్టుకున్న కేసెస్ అంతా కూడా బర్న్ చేసి డిస్ట్రాయింగ్ ఆల్ దిస్. ఇంకా కూడా కొంతకాలం ఉంటుంది ఇది. అన్ని చోట్ల సైమల్టేనియస్గా చర్యలు తీసుకుంటే ఎఫెక్టివ్గా వీ కెన్ రూట్ అవుట్ దిస్. ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిపైన దృష్టి సారించింది. అందుకే వాళ్ళు కూడా చర్యలు స్టార్ట్ చేశారు. ఓకే. అదే కదా ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా దరిదాపు ఒక 58 కేసులు దరిదాపు ఛాలెంజ్గా తీసుకున్నాం. గత సంవత్సరం ఒక 122 చేస్తే అవి కొంత స్పిల్ ఓవర్ అయినవి దరిదాపు 4 months నుంచి 9 months. ఎందుకంటే 22 April, Mayలో స్టార్ట్ చేసాం. May, June, Juneలో స్టార్ట్ అయింది ఇది. సో
సో దరిదాపు ఈ 1.5 year లోపల చూసుకుంటే 168లో ఈ సంవత్సర కాలంలో కూడా కేసులు ఉన్నాయి వీటిపైన. అంటే ఇవన్నీ కూడా ఎటువంటి కేసులు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెస్ట్ గోదావరి పోతే ఇప్పుడు యాసిడ్ అటాక్ అయింది, అదే 3.5 నెలల లోపల అరెస్టెడ్, ఛార్జ్ షీటెడ్, కన్విక్టెడ్. అటువంటి కేసులు దరిదాపు అది పెట్టండి ఒకసారి, షో ద షీట్, ఎట్లా కన్విక్ట్ అయినాయనే తెలుస్తుంది కన్విక్షన్ బేస్. దీంట్లో దిస్ ఈజ్ ద స్టాటిస్టిక్ 168లో. ఇప్పుడు 7 yearsలో 15 ఉన్నాయి, 10 years ఇంప్రిజన్మెంట్ ఉన్నాయి 41 ఉన్నాయి, 20 and above 49 మందికి అయినాయి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ 57, డెత్కి సెంటెన్సెస్ 6 members పడినాయి. అయితే వీళ్ళెవరు కూడా మళ్ళా హైకోర్ట్స్లో పోయి వీటిని దెబ్బతీయకుండా, హైకోర్ట్స్లో కూడా వేర్ ఆర్గ్యూయింగ్, హైకోర్టులో ఎవ్రీ కేస్ ఈజ్ అండర్ మానిటరింగ్. ఐ టెల్ యూ, ఎవ్రీ సింగిల్ కేస్ వేర్ మానిటరింగ్ ద హైకోర్ట్, వేర్ నాట్ లీవింగ్ ఎనీబడి. అక్కడ కూడా కేసులు పోకుండా బాగా గట్టి చర్యలు తీసుకుంటా ఉన్నాం. పీపుల్ని, తర్వాత సంబంధిత ఆఫీసర్స్ని హైకోర్టు పంపించి ఎక్కడెక్కడ పడుతున్నారో అవన్నీ మళ్ళీ దెబ్బతినకుండా ఆ చర్యలు కూడా తీసుకుంటాం. అంటే ఇవన్నీ కూడా ఎటువంటి కేసులు, ఇవన్నీ కూడా ఉమెన్కి మేజర్ క్రైమ్ జరిగినటువంటి, రేప్ అండ్ మర్డర్ జరిగినటువంటి, మర్డర్స్ ఆఫ్ ఉమెన్, అటెంప్ట్ మర్డర్స్ చేసిన కేసెస్, డౌరీ డెత్స్, అటువంటి కేసులు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా సో ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఇంపాక్టెడ్. వీటిపైన తీసుకున్న చర్యల వల్ల మేజర్ కన్విక్షన్స్ పడిపోయినాయి, మేజర్ క్రైమ్ తగ్గిపోయింది మనకు. దట్ ఈస్ ద రీజన్. ఇంకా కూడా దిస్ విల్ కంటిన్యూ. దీన్ని దృష్టిలో పెట్టుకొని దరిదాపు ఇప్పుడు 15,000 కేసులు ఇచ్చాం. ఇవన్నీ మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్, డెకాయిటీస్, రాబరీస్, దెన్ డౌరీ డెత్స్, ఇటువంటి కేసులు కాగా మిగతా కేసులు కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రేవియస్ ఆర్ట్స్ ఉంటాయి, 326 కేసెస్, 324 కేసెస్, అంటే బాడీలీ అఫెన్సెస్ పైన ఇంపాక్ట్ జరిగే 15,000 కేసులు ఇచ్చాను. ఇప్పుడు 15,000 కేసులు ఎస్ఐలు, సిఏలు ఏ విధంగా అయితే ఎస్పీలు ఈ విధంగా 8 నుంచి 10 కేసులు ట్రయల్ చేసి వాళ్ళందరినీ కూడా 168 కన్విక్ట్ చేశారు. అదే విధమైన టార్గెట్ మన ఎస్ఐ, సిఎస్ కూడా ప్రతి ఎస్ఐసికి 10 కేసులు ఇచ్చాం. డిఎస్పీ 10 కేసులు చేస్తున్నాడు. అవన్నీ కూడా ప్రయారిటీ కేసెస్. మన దగ్గర సో మెనీ కేసెస్ ఉండొచ్చు, కానీ వీటిపైన మనం కాన్సన్ట్రేట్ చేసి వీటిని అదుపులో పెట్టి తొందరగా ఆయన కన్విక్ట్ చేయగలిగితే ఇట్ విల్ సెండ్ ఏ మెసేజ్. ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో ఇచ్చిన 14,000, 15,000 కేసుల్లో దరిదాపు 1,600 కేసులు కన్విక్ట్ అయిపోయి, 1,600 కేసులు డిస్పోజల్ అయితే 66% కన్విక్షన్ అయింది. అంటే మన ఎస్ఐస్ అండ్ సిఐస్ చేస్తున్నటువంటి చర్యల వల్ల 66% కన్విక్షన్ వచ్చింది ఆ డిస్పోజల్స్లో. సో ఇట్స్ గోయింగ్ టు ఇంప్రూవ్. అవే కాకుండా స్పెషల్లీ గ్రేవ్ కేసెస్ పైన కూడా వీఆర్ కాన్సన్ట్రేటింగ్. స్పెషల్లీ గ్రేవ్ అండ్ ట్రయల్స్ జరుగుతాయి. ఇవి కాకుండా ఇవన్నీ ప్రయారిటైజ్డ్ ట్రయల్స్. మేము ప్రయారిటీకి పెట్టుకొని ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం చేసుకున్న కేసులే కాకుండా స్పెషల్లీ గ్రేవ్ కేసెస్ కోర్ట్స్లో రెగ్యులర్ ట్రయల్లో ఉంటాయి. వాటిని కూడా పీపీలు, ఇన్స్పెక్టర్లకు మానిటర్ చేయమని ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక నూతన వరవడిగా ఉంటుంది. ఇదే విధంగా అయినా కంటిన్యూ అయిపోతే ఇక్కడ క్రైమ్ పైన గట్టి కంట్రోల్ వస్తుంది. ది వే యూ కన్విక్ట్ ఆల్ దీస్ పీపుల్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ మేజర్ రిజల్ట్. దిస్ వుడ్ ఓకే. 23 కదా, 23 or 22, 22nd. అదే విధంగా ఇప్పుడు ఏంటంటే అది కాదు, ఐ డోంట్ థింక్ సో, ఇట్స్ నాట్ కరెక్ట్. ఇదంతా టూ మచ్ ఆఫ్ జనరలైజేషన్, టూ మచ్ ఆఫ్ ఫోకస్ ఆన్ ఇంట్రెస్టెడ్ ఇష్యూస్. దానివల్ల మాటలే కానీ ఐ డోంట్ థింక్ కరెక్ట్. ఎందుకంటే వీ టేక్ డేటా ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్. ఎవరైనా కట్టలేదని అంటే ఎంతమంది పైన యాక్షన్ తీసుకున్నాం తీసుకెళ్ళి. సో మెనీ పీపుల్ వర్ అరెస్టెడ్ ఆల్సో. సో దే నో వాట్ ఇస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్స్ వాట్. ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. క్రైమ్ తగ్గింది నేనంటే యూ కెన్ గో అంటే అదో ఇట్స్ ఏ క్రైమ్ తగ్గింది కాబట్టి నేను ఈ విధంగా ఒక అలిగేషన్ చేస్తానంటే ఇట్స్ ఓకే. నువ్వు మామూలుగా చేస్తుంటావు కొంత, చాలా ప్రతి ఆరోపణలు కూడా మేము చర్య తీసుకున్నాం. You just tell me in one case, if you have one case, you say this is allegation, police hierarchy has not acted against it. Tell me one case. అదే నేను చెప్పింది కొంత, అదే నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఇష్యూ కొంత ఇటువంటి భిన్నాభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేయడం అనేది సర్వసాధారణం. ఇట్స్ ఓకే. బట్ ఐ మీన్ ది ఫ్యాక్టా కాదా కమ్ విత్ సర్టన్ ఆస్పెక్ట్. ఈ ఫలానా పోలీస్ స్టేషన్లో నేను ఈ కేసు తీసుకోకపోతే
ఈ ఆఫీసర్స్ సంబంధ ఆఫీసర్స్ చేయలేదు, కమ్ బ్యాక్ టు మీ, విల్ సాల్వ్. ఆ పోలీస్ స్టేషన్లో ఎక్కువ ఫోకస్ కూడా పెడతాం. ఇట్ విల్ బి గుడ్ ఫీడ్బ్యాక్ రాదర్ దాన్ సెయింగ్ ఈరోజు మీ పోలీస్ స్టేషన్లో పోతే లేదని అంటే దే ఆర్ వర్కింగ్, ఐ మీన్ సో హార్డ్ వర్క్ చేసి ఇంతగా తీసుకొని వస్తుంటాయి. నౌ యూ మేకింగ్ సర్టన్ అలిగేషన్స్, దానికి కూడా బేసిస్ ఉంటే విల్ రెస్పాండ్. కమ్ బ్యాక్ విత్ ఏ పోలీస్ స్టేషన్లో ఏ ఇష్యూ తీసుకుపోతే వై దిస్ ఆఫీసర్ ఇస్ నాట్ రెస్పాండ్, విల్ ఫైండ్ అవుట్ అండ్ దెన్ ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తాను. ఓకే, 2024లో మనకి ఛాలెంజ్ ఉంది, దీన్ని అద్భుతంగా చేద్దాం అనేది ఏదన్నా మీరు స్టాఫ్ కానీ ఎస్పీలు అదే అదే అంటే చూస్తుంటే కనపడడం లేదు, అన్ని బాగా చేశారనిపిస్తుంది. నేను కూడా నువ్వు అన్న దానిపైన ఆలోచించా, వచ్చే గంట దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తామంటే అన్నీ చేస్తున్నారు పాపం, ఊరికి అనవసరంగా వెళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. దే హ్యావ్ టు మెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. యాజ్ యూ సే ఇంకా కొంచెం గాంజా పైన దానిపైన, ఎందుకంటే పూర్తిగా కంట్రోల్కి రాలేదు కాబట్టి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ యాక్టివిటీ. అండ్ దెన్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ అఫైర్ బికాస్ ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ టు కంటిన్యూ లైక్ దిస్. ఇప్పుడు నువ్వు 2021లో 2,71 కేసెస్ నుంచి 1,71 నుంచి 1,61 వస్తే అది నిలపాలంటే ఇట్స్ ఏ బిగ్ హెర్క్యులెన్ టాస్క్ ఫర్ దెమ్. ఈరోజు ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ కేసెస్ లెటర్స్తే 7.8% తగ్గించాలి అని అంటే, ఓకే, మనకి టార్గెట్స్ ఇచ్చారు నేషనల్ దీంట్లో. ఓకే, ఆ టార్గెట్స్ ఆల్రెడీ ఎస్జిడిసి టార్గెట్స్ ఉన్నాయి, దాంట్లో 2.5 ఇస్తే మన వాళ్ళు -7.8కు తీసుకొని వచ్చారు ఆల్రెడీ. ఒక ఐ థింక్ 1.5 ఇయర్ కాలంలోనే మనకు ఎస్జిడిసి టార్గెట్ హెస్ ఫాలన్ టు -7. ఈ నుంచి మళ్ళీ ఫర్దర్ తీయాలనంటే ఇట్స్ ఏ హెర్క్యులెన్ టాస్క్ ఫర్ దెమ్. దీన్ని మెయింటైన్ చేయడం ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ బిగ్ ఇష్యూ. ఇప్పుడు ఇంతగా ఇన్ని చర్యలు తీసుకుంటే దట్ ఈస్ ఫాలన్ టు 7.83 రోడ్ యాక్సిడెంట్స్, ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కలిపితే మనకు 7.83 వచ్చింది అని అంటే ఇట్స్ ఎ జైజాంటిక్ టాస్క్ టు మెయింటైన్ దట్ ఇన్ ద కమింగ్ ఇయర్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. దే హ్యావ్ టు పుట్ ఇన్ డబల్ వర్క్ నౌ టు రెడ్యూస్ అగైన్స్ ద సేమ్. ఏమండి అందరూ చేయాలి కదా. ఇప్పుడు ఇట్స్ ఓకే, మంచిదే కదా, వాళ్ళు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది, చేస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఫలానా ఏరియాలో అక్కడెక్కడ వస్తుంది ఆర్ఎండి యాజ్ ఏ రోల్, ఎక్కడైనా కూడా మేము పాయింట్అవుట్ చేస్తాం. ఇప్పుడు ఈ రోడ్ యొక్క కర్వ్ కానీ ఇది కానీ సరిగ్గా లేదంటే దే విల్ గో దెన్ రెక్టిఫై, అదర్వైజ్ మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ స్పాట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ ఆర్ఎండి పాయింట్ ఆఫ్ వ్యూ, దే విల్ హ్యావ్ టు డూ ఇట్. ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ దే హ్యావ్ టు మీన్ సెటరైట్ ద ఏరియా. అక్కడ బ్యారికేడ్స్ స్లో డౌన్ చేయడానికి బ్యారికేడ్స్ పెట్టి మొబైల్గా అక్కడ మ్యాన్ పవర్ను డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ తీసుకొని నువ్వు ఇవన్నీ చేస్తుంటే ఇంకొక చోట పెరుగుతాయి, ఇంకొక చోట ఎక్కడో జరిగిపోతుంది యాక్సిడెంట్. సో అక్కడికి కూడా మళ్ళీ పోయి ఆడ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ అ బిగ్ టాస్క్ ఇట్ ఈస్. అట్లా ఐరాడ్ ఏమండి, అచ్చా ఐ విల్ గివ్ యూ ద డేటా ఇస్తాను, వీ హ్యావ్ డేటా కూడా ఉంది, విల్ గివ్ యూ. ఏ సమస్య పైన ఎక్కడ అన్నీ ఇచ్చాం కదా. ఇప్పుడు మొన్ననే టిల్ మార్చ్ వరకు అంతా మొత్తం ఒక 8 months 9 months గవర్నమెంట్ శాంక్షన్. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం ఉంది, దాన్ని కూడా ఇప్పుడు శాంక్షన్ అయిపోతాయి. టీఏడిఏ అన్నీ కూడా ఇచ్చాం కదా. వీక్లీ ఆఫ్ పైన కూడా వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఎందుకంటే మేము 6,500 మందిని ఇండక్ట్ చేయడానికి లాస్ట్ 1 year నుంచి శతవిధాలా ట్రై చేశాం. అయితే వీళ్ళు క్యాండిడేట్స్ వాళ్ళు పోయేసి హోమ్ గార్డ్స్ వాళ్ళు పోయి దాన్ని ఇన్స్టాల్ చేశారు. లేదనంటే ఇవన్నీ కూడా వీళ్ళు జాయిన్ అయినట్టుగా వీ వుడ్ హావ్ బీన్ వెరీ కంఫర్టబుల్. వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇట్ ఈస్. అది కోర్టులో ఆగిపోయి ఉంది. కోర్టులో మనం కూడా ట్రై చేస్తున్నారు మన వాళ్ళు, దాన్ని ముందుకు తీసుకుపోయి అది క్లియర్ అయితే ఇప్పుడు లైక్ ఎస్ఐస్ది కూడా పడి ఉన్నది కోర్టులో, దాన్ని క్లియర్ చేసి మొత్తం అంతా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా అయింది. వాళ్ళు వీఆర్ సెండింగ్ ఇన్ దెమ్ టు 415 మందిని దే ఆర్ గోయింగ్ ఫర్ ట్రైనింగ్ నౌ. అట్లా వీళ్ళు కూడా జాయిన్ అయినారంటే ఇంకా కొంచెం ఇప్పుడు విత్ ఆల్ దాట్ ఐ టెల్ యూ మోస్ట్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్లో 2 to 3 weeks in a month they are doing it. 2 to 3 weeks in a month we are able to do it. We want to increase it to 4 weeks. But then కొంత కన్స్ట్రెయింట్ ఉంటుంది, బందోబస్తులు జరుగుతాయి, మేజర్ బందోబస్తు అవుతుంది. లైక్ మనకు అక్కడ ఇప్పుడు దసరా బందోబస్తు అవుతుంది. సో మెనీ పీపుల్ హ్యావ్ టు కమ్ అండ్ దెన్ వర్క్ హియర్. అండ్ దెన్ తిరుపతిలో బందోబస్తు అవుతుంది. సో మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ క్వార్టర్స్ దే విల్ గో ఫర్ బందోబస్తు. థౌజండ్స్లో వెళ్తారు. అసెంబ్లీ అవుతుంది, అసెంబ్లీ అయితే థౌజండ్స్లో దే విల్ కమ్ ఫర్ బందోబస్తు. ఆ టైంలో కొంత డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ బ్యాక్ పోతానే మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు
ఇప్పుడు ఐ మీన్ అనేక బందోబస్తులు అవుతుంటాయి జిల్లాల్లో. ఆ వీక్లో కొంత ఇబ్బంది రావచ్చు. బట్ దెన్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. వీఆర్ చెక్డ్ అప్ విత్ ద ఎస్పీస్ సో అండ్ ఎస్ఐస్ అండ్ సిఎస్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. కొంత ఆఫీసర్ లెవెల్లో అంత ఇది లేదు. ఆఫీసర్స్ లైక్ సిఐస్ అండ్ అబౌవ్ దే మే నాట్ గెట్ ఇట్ ఫర్ 4 weeks. బట్ సిబ్బందికి ఏఎస్ఐ వరకు బాగానే నడుస్తుంది. ఎస్ఐ ఆల్సో ఈజ్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పైట్. అంటే మావోయిస్ట్ యాక్టివిటీ ఇప్పుడు మనకు కొంత ఒరిస్సాలో కాన్సన్ట్రేట్ అయి ఉంది కంప్లీట్గా. ఓకే, సౌత్ సుకుమా డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకొని ఒక్క నిమిషం. సో సౌత్ సుకుమా సంక్రాంతికి పెట్టుకుందాం లేవా, ఈరోజు ఆడేస్తే అట్లా కోడి పందాలు కూడా బలవాడి. సో ఇప్పుడు సౌత్ సుకుమా డిస్ట్రిక్ట్లో కొంత కాన్సన్ట్రేషన్ ఉంది. దే ఆర్ ట్రయింగ్ టు కమ్ బ్యాక్. సో ప్రతిసారి వేర్ ఆల్సో అలర్ట్ బట్ దే ఆర్ మేకింగ్ హెక్టిక్ ఎఫర్ట్స్ టు రిటర్న్ బ్యాక్ టు ద ఏరియా. కొంత కాన్సన్ట్రేషన్ సౌత్ సుకుమాలో ఉంది. పలుసార్లు మనము వేర్ అలర్ట్, పలుసార్లు వాళ్ళు ట్రై చేస్తున్నారు. మళ్ళీ హోల్డ్ కోసం వాళ్ళు ఎప్పుడు నిరంతరంగా ట్రయల్ జరుగుతూనే ఉంటుంది ఇది. ఓకే, వర్కౌట్ అండ్ దెన్ కమ్ విత్ దట్. ఓకే, యాజ్ సచ్ ఏం పెద్ద రెస్ట్రిక్షన్స్గా ఏమి అనుకోలేదు. బట్ ఏదైనా కూడా కొంత అనవసరపు వ్యవహారాలు జరగకుండా, కొంత ఏదైనా కూడా వైలెంట్ యాక్టివిటీ జరగకుండా, ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా అటువంటివి కొంత చర్యలు తీసుకుంటాం. వెళ్తే అందుకే ప్రస్తుతానికి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అది సైబర్ స్టేషన్ ప్రతి జిల్లాలోనూ లేదు. అంటే సైబర్ యూనిట్ ఉంది, కొన్ని చోట్ల డెసిగ్నేటెడ్ ప్లేసెస్ని పెట్టుకొని అక్కడ చేస్తున్నారు. అందుకే ఎవ్రీ ఎస్ఐ కూడా హ్యాస్ టు గో అడ్. ఇది ఏమైతుందంటే సైబర్ ఒక పర్టికులర్ సెల్కి ఇస్తే వాళ్ళు చేయలేరు. ఇవి వేల సంఖ్యలో కేసులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకే పర్టికులర్ పోలీస్ స్టేషన్కి ఇచ్చారంటే దే కాంట్. సో ఎవ్రీ స్టేషన్లో ఎవ్రీబడి హ్యాస్ టు బి ట్రైన్డ్. ఈవెన్ రిమోట్ కార్నర్ ఆఫ్ ద విలేజ్లో కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కేసు కట్టే పరిస్థితి ఉండాలి. బికాజ్ నెట్వర్క్ ఈజ్ అవైలబుల్, చీటర్స్ ఆర్ స్ప్రెడ్ త్రూఅవుట్ ద నెట్వర్క్ అంతా కూడా త్రూఅవుట్ ద కంట్రీలో ఉంది ఇది. ఓకే, విల్ డిస్కస్ యాక్చువల్లీ కరోనా ఇంపాక్ట్ వీటి వల్ల ఎటువంటి చర్యలు తీసుకునే అనేది విల్ డిస్కస్ విత్ గవర్నమెంట్ అండ్ దెన్ విల్ కమ్ అవుట్ విత్. ఓకే, సంక్రాంతి ఎప్పుడు 14 నుంచి 18, 13, 14, 15 కదా, దండిగా రోజులు ఉన్నాయి. మానదము ఇప్పుడే ఈరోజే అన్నీ ఎందుకు, కోడి పందాలు ఎవరి ఇయర్ జరిగేవే కదా. విల్ డిస్కస్. నువ్వు మాత్రం పోవాకు, కోడి పందాలు బాగానే అటు సైడ్ బాగానే ఉంటుందని వెళ్ళేవు, పట్టుకుంటుంది. క్యాసినో లేకుండా గట్టి చర్యలు, దాంట్లో అనుమానమే లేదు. నో క్యాసినో. క్యాసినో అయితే నీకు దొరకదు. ఓకే, దేనిపైన ఏ ట్రాన్స్ఫర్? ఎస్పీల ట్రాన్స్ఫర్ సార్, ఇంకా నాట్ థాట్ అబౌట్ ఇట్. చూస్తాం, వెల్సి. యాజ్ సచ్ అట్లా ప్లాన్ ఏం లేదు. అట్లా ఇంకా అదే నేను చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ కూడా మిస్సింగ్ కేసెస్ మీద వేడే ఎలాబరేట్ డిస్కషన్ నేనంతా ఇచ్చాను కదా. మీకు కావాలంటే మళ్ళీ ఇస్తాను. అది ఇవ్వండి వారికి. మీ ఎక్కడ ఏ ఇష్యూ, మీరు ప్రింట్ మీడియాలో ఉన్నారు, ఏ పేపర్ అండి? పైనీర్. విల్ గివ్ యూ ఆల్ ద డేటా ఇస్తాం. దానిపైన క్లారిఫికేషన్ ఎలాబరేట్గా ఇచ్చాం. ఓకే, అది ఎట్లా కరెక్ట్ కాదు, వాళ్ళు వచ్చిన అసర్షన్ ఎట్లా కరెక్ట్ కాదు క్లియర్గా ఇచ్చాం. ఓకే, దట్ విల్ గివ్ యూ అంత మొత్తం డేటా ఇస్తాను. అదే నేను చెప్పాను కదా, అదే డీటెయిల్గా నేను చెప్తున్నాను. అదే అంతా కూడా ఇట్స్ నాట్ రూటెడ్ ఇన్ ప్రాపర్ పోలీస్ డిపార్ట్మెంట్, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన హైలైట్ చేసిన తర్వాత వీ హవ్ గివెన్ యూ ఎలాబొరేట్గా డేటా ఇచ్చి కరెక్టే ఆయన అంటుంటాడు, మేము ఇస్తాం. మరి ఇంకా ఆయన అంటే మేము ఇవ్వాలిగా మరి డేటా ఇవ్వాలి. నేను కూడా ప్రూవ్ చేస్తున్నాను. బట్ ఒక కాంప్లీట్ ఇష్యూలో గవర్నమెంట్ తరఫు నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ ఏంటి అది ఇంత ఫిగర్ అనేది ఎగ్జాక్ట్లీ రాంగ్ అది అని చెప్పేసి మీరు ఎందుకు రిటార్గెట్ చేయలేదు? మీరు ఏ పేపర్ మీరు చెప్పండి, ఏం పేరు మీ పేరు? ఏ పేపర్ మీరు ఏ పేపర్
డీసీ కదా. ఐ థింక్ యువర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్. ఎందుకంటే వీ గివెన్ ఎలాబరేట్గా హౌ ద డేటా ఈజ్ నాట్ ఇక్కడ అందరు పబ్లిసైజ్ చేశారు. మీకు మళ్ళీ ఇస్తాను, గో త్రూ దాట్. మరి దాంట్లో ఇంకా ఇష్యూ ఏముంది అసలు? దేర్ ఇస్ నో ఇష్యూ దాట్. What is the point is that department is willing to retaliate the allegations. నేను చెప్తున్నా, నేను అదే వీ హవ్ రిటాలియేటెడ్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. ఓకే, ఐ విల్ గివ్ యూ ద డేటా. రైట్ విల్ జాయిన్ ఫర్ లంచ్ ఆల్ ఆఫ్ us. ఓకే, క్యాంటీన్ దగ్గర అసెంబ్లీ ఫర్ లంచ్. ఓకే, ఇస్తాను.